ఓకే. అంటే చెప్పండి 300 వీడియోస్ ఉన్నాయని చెప్తా ఉన్నారా? 300 వీడియోస్ ఎప్పటి నుంచి తీస్తున్నారో అసలు వీళ్ళ వెనక ఎవరున్నారు అనుకోవచ్చు? వీళ్ళ వెనకాల ఎవరు లేదు బ్రో. ఈడ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో అదే ఫుడ్ ఇన్ఛార్జ్ వాళ్ళు ఎవరో ఒక్కరు చేస్తారు. ఏంటంటే ఇక్కడ ట్రే పెట్టి బాత్రూమ్ పైన పెట్టి అసలు వీడియో తీయడం ఇది అసలు నమ్మలేకపోతున్నాం. సో వీడు ఎవరైతే ఉన్నాడో వాడిని పట్టుకోనికి షాడో కనిపించింది. అంటే వంట చేసే వాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. అంటే వడ్డించే వాళ్ళు ఉంటారు కా బ్రో. అయితే వాళ్ళు ఎవరైతే పెట్టిరో వాళ్ళు ఎవరో అమ్మాయి వాళ్ళకు కూడా తెలియదు. షాడో చూసి పట్టుకోనికి వెళ్తుంటే ప్రీతి మేడం ఏమో డైవర్ట్ చేసింది మ్యాటర్. ప్రీతి మేడం అంటే ఎవరు? ప్రీతి దీనికి వార్డన్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ 2 ఈ దీనికి వార్డన్ ప్రీతి మేడం. ఆ మేడం ని పట్టుకుంటే మొత్తం ఎంకర్ వస్తుంది. ఇంకొకటి ఆ మేడం ఏమో నైట్ ఏమో ఇక్కడే ఉంది హాస్టల్లో. బయట పిలుస్తుంటే రాలే. తర్వాత బయట 12 గంటలకు ఆ టైంకి మేము వెళ్ళిపోయినాక ఎవరో సారు బయట స్కూటీ వెనకాల ఎక్కి వెళ్ళిపోయింది. ఆ వీడియో కూడా ఉంది. సో వాడు ఎవరైతే ఉన్నాడో ఈరోజు బయటికి రావాలి. నైట్ వెళ్ళిపోయినా నైట్ వెళ్ళిపోయింది. ఎవరు ఆపలే యజమాన్యం ఇట్లా బయట సెక్యూరిటీ ఎవరు ఆపలే. సెక్యూరిటీనే తీసుకెళ్ళిండు. కాలేజ్ యాజమాన్యం సపోర్ట్ చేసింది. అంటే మనకు అయితే తీసుకెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయింది. తర్వాత అందరూ ఎందుకు ఫైట్ చేస్తారు అంటే వారు ఎవరైతే ఉన్నారో వాడికి ప్రీతి మేడంకి లింక్ ఉందని దాన్ని బట్టి వీడు తెలియాలి అంతే. అంటే స్టూడెంట్స్ చాలా మంది అయితే బయటకు పంపించేస్తున్నారు. ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి కూడా కావాలని పంపించేస్తున్నారు. మరి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని నైటే పెట్టేసిర్రు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని పెట్టేసిర్రు. దాని తర్వాత ఈరోజు కాలేజ్కి ఉందని చెప్పేసి అందరు కాలేజ్కి వెళ్ళిర్రు. కాలేజీలో ఏం చెప్పలేదంట. తర్వాత ఫ్యాకల్టీ అందరూ ఫేక్ అంటారు. కానీ ఇది పచ్చి నిజం. ఈ నిజం ఈరోజు తెలియాలంతే. 12 ఫోన్లు ఏమో స్వాధీనం చేసుకున్నారు అంట. వాళ్ళని అరెస్ట్ చేశారు. 12 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిజమేనా? అవునవును, ఇది నిజమే. పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ట్రై చేస్తారు పట్టుకోవడానికి. పోలీసులు ఏమంటున్నారు? 2 రోజుల టైంలో విచారిస్తామని చెప్పారు. ఈ రోజే మేము చేస్తామని చెప్పి మా ప్రయత్నంలో మేము ఉన్నామని వాళ్ళైతే చెప్పారు. అంటే ఇంత ముందు ఏదైనా ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరిగింది ఇట్లాంటి? ఇదే మొదటిసారి. ఇలాంటిది ఇంత ముందు రాలే. నేను కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. కాకపోతే తను మా సిస్టర్, అంటే మా రిలేషన్. సో మా సిస్టర్ కోసం మా ఫ్రెండ్స్ వాళ్ళు మేమందరం చాలా పోరాటం చేస్తున్నాం. ఇంత ముందు ఇట్లాంటి చాలా జరిగాయి. స్టూడెంట్స్ ని కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బయటకు పొక్కడం లేదు, చాలా విషయాలని చెప్తాడు. నిజమేనా? ఇవన్నీ నిజం కాదండి. ఈసారి ఫస్ట్ హాస్టల్లో అమ్మాయిల హాస్టల్లో జరగడం ఇదే ఫస్ట్. ఈ సిఎంఆర్ పాపం సిఎంఆర్ పేరు చెడ్డ పేరు రావడం కారణం వాడు ఎవరైతే ఉన్నాడో వాడిని మాత్రం పట్టుకోవాలి. వాడు ఈ కాలేజ్ పేరుని మొత్తం నాశనం చేస్తుండు. అసలు చెప్పాలంటే ఈ కాలేజ్ అంత మంచి కాలేజ్ ఏం లేదండి. ఫుడ్ ఆ మాత్రం చాలే 1,10,000. కానీ ఫుడ్ ఫ్యాకల్టీ మొత్తం సూపర్. కాకపోతే దీంట్లో ఏంటంటే వాడు ఒక్కటే నాశనం చేస్తుండు ఈ కాలేజ్ని. వాడు ఎవరైతే ఉంటాడో వాడిని పట్టుకొని మొత్తం వాడిని నాశనం చేయాలంటే. మేడం అన్నారు కదా, మళ్ళీ అతను ప్రీతి మేడం వాడన్. ఆమె కూడా ఎంక్వైరీ ఉందంట. ఆ మేడం కూడా కనుక్కోవాలి.